హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దాము. టిప్ నెంబర్ 1, మనము వెల్లుల్లి పొట్టును ఏం చేస్తామో పడేస్తాం కదా, పడేయవద్దు. ఇక ముందు నేను ఇక్కడ వెల్లుల్లి పొట్టును తీసుకున్నాను, అలాగే కొంచెం దాల్చిన చెక్క కూడా తీసుకున్నాను, అగరబత్తి తీసుకొని ఈ విధంగా పొడి చేసి తీసుకుంటున్నాను. తర్వాత కర్పూరము ఒక 2 తీసుకొని ఈ విధంగా పొడి చేసి తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకుంటానండి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా పొడి చేసుకొని వచ్చాను. నిమ్మకాయని తీసుకున్నాను, తీసుకొని ఈ పొడిని దీనిపైన వేస్తున్నాను. ఇప్పుడు వెలిగించండి. వెలిగించిన తర్వాత కొద్దిసేపు వదిలేయండి. కొద్దిసేపు వెలుగుతుంది. తర్వాత ఇది ఆరిపోయిన తర్వాత పొగ రావడానికి స్టార్ట్ అవుతుంది కదా, ఇది మీ రూమ్లో కానీ సాయంకాలం టైంలో కానీ హాల్లో కానీ పెట్టండి. ఒక దోమ కూడా ఉండదండి. ఒక మంచి స్మెల్ అనేది ఉంటుంది. కెమికల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయమనే వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడండి, బాగా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 2, నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను, దీనిపైన టాల్కం పౌడరు కొంచెం వేస్తున్నాను. తర్వాత మనము దేవుని పూజకు యూజ్ చేసే కర్పూరం ఉంటుంది కదా, అది తీసుకొని ఈ విధంగా పొడి చేసి వేస్తున్నాను. వేసిన తర్వాత కొంచెం బేకింగ్ సోడా తీసుకొని వేస్తున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫోల్డ్ చేయండి. 2 కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసిన తర్వాత రబ్బర్ బ్యాండ్ వేయండి. తర్వాత సేఫ్టీ పిన్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా హోల్స్ చేయండి. ఇది మీ బీరువాలో పెట్టండి. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, బీరువాలో ఒక విధంగా స్మెల్ వస్తుంది కదా, బీరువా తీసినప్పుడు మీరు బీరువాలో ఇది పెట్టడం వలన ఒక మంచి స్మెల్ అనేది ఉంటుంది. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, ఈ రోలును మనము రోజు యూజ్ చేస్తాం కదా, వెల్లుల్లి కానీ శొంఠి దంచాలన్నప్పుడు యూజ్ చేస్తాం కదా, దీంట్లో నేను న్యూస్ పేపరు వేస్తున్నాను. వేసిన తర్వాత కొంచెం వాటర్ వేస్తున్నాను, అలాగే లిక్విడ్ వేసి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా దంచితే చాలు. మీరు వారానికి ఒక 2 సార్లు అయినా ఈ విధంగా చేయండి. దీంట్లో ఉన్న గలీజ్ అంతా వస్తుంది. నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని చూపిస్తున్నాను, ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో కదా. మీరు కూడా ట్రై చేయండి ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 4, గాజు బాటిల్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ యూజ్ చేస్తాం కదా, వీటిలో మనము మసాలా ఐటమ్స్ లేకపోతే ఊరగాయ పెట్టినప్పుడు కానీ మీరు ఎంత వాష్ చేసినా కూడా స్మెల్ అనేది వస్తుంది కదా. ఊరగాయ డబ్బాలో స్మెల్ వస్తుంటే మీరు నిమ్మకాయ తొక్కలను పడేస్తారు కదా, పడేసే బదులు ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి, బాటిల్స్ లోపలకు వేయండి. వెనిగరు మనము చైనీస్ ఐటమ్స్కు యూజ్ చేస్తాం కదా, ఈ వెనిగరు ఒక క్యాప్ అంతా వేయండి. తర్వాత బాటిల్లో నీళ్లు వేసి మూత క్లోజ్ చేసి పెట్టండి. మీరు రాత్రి అంతా అలాగే వదిలేయండి. తర్వాత నేను మీకు పొద్దున్నే చూపిస్తానండి. చూడండి, ఇప్పుడు నేను మార్నింగ్ చూపిస్తున్నాను. నిమ్మకాయ తొక్కలంతా పైన వచ్చాయి కదా, ఇప్పుడు బాగా షేక్ చేయండి. నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. నేను ఏ లిక్విడ్ కానీ సోప్ కానీ యూజ్ చేయలేదండి, నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నాను. చూడండి, ఏ స్మెల్ కూడా ఉండదు. ట్రై చేయండి. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.